హైదరాబాద్ హల్దీరామ్ స్వీట్ హౌస్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. గడువు ముగిసిన ఆహార పదార్థాలను అమ్ముతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. స్వీట్లు, ఇతర తినుబండారాలను తక్కువ ధరకు విక్రయించారని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. పిఎస్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆహార భద్రతా అధికారులు తనిఖీ చేయాలంటున్నారు బాధితులు. దీని మ్యానుఫ్యాక్చర్ డేటు కనీసం ఎక్స్పైరీ డేట్ అనేది మినిమం ఉండాల్సింది ఉంటుంది. దీనిపైన బిల్లింగ్ చేసి పెట్టినారు. స్టిక్కర్ వేసి దీనిపైన కూడా బిల్లింగ్ చేసి పెట్టినారు. వాళ్ళని అడిగితే ఇదే బిల్తో మేము సేల్ చేస్తామంటున్నారు. ఇక్కడ మంత్ ఉంది, ఇయర్ ఉంది, డేట్ లేదు, డేట్ మెన్షన్ అయ్యలేదు. ఇక్కడ దీనికి ఎక్స్పైరీ డేట్ లేదు, మ్యానుఫ్యాక్చర్ డేట్ లేదు. ఫిబ్రవరి మంత్ ఉంది, 2026 ఇయర్ ఉంది, డేట్ లేదు, ఇక్కడ డేట్ కూడా లేదు. ఇక్కడ బిల్ చేసి పెట్టారు. ఈ కస్టమర్ వస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. దీని మీద మ్యానుఫ్యాక్చర్ డేటు, ఎక్స్పైరీ డేటు రెండూ లేదు. వాళ్ళు అడిగితే ఇది లూజ్ ఐటమ్ అని చెప్తున్నారు. లూజ్ ఐటమ్ బాక్స్ లో ప్యాక్ చేసి సేల్ చేసినప్పుడు దీని మ్యానుఫ్యాక్చర్ డేటు కనీసం ఎక్స్పైరీ డేట్ అనేది మినిమం ఉండాల్సింది ఉంటుంది. దీనిపైన బిల్లింగ్ చేసి పెట్టారు. స్టిక్కర్ వేసి దీనిపైన కూడా బిల్లింగ్ చేసి పెట్టారు. వాళ్ళని అడిగితే ఇదే బిల్తో మేము సేల్ చేస్తామంటున్నారు. ఇక్కడ మంత్ ఉంది, ఇయర్ ఉంది, డేట్ లేదు. నేను ఇక్కడ అత్తాపూర్ హల్దీరామ్ లో స్వీట్ బాక్స్ సమోసా తీసుకోవడానికి వచ్చినాను. తీసుకున్న తర్వాత వాళ్ళు బిల్ పేమెంట్ చేసేటప్పుడు క్యాష్ లో అడిగినారు. ఆన్లైన్ పేమెంట్ చేస్తానంటే సరేలే అని చెప్పి క్యాష్ లో పేమెంట్ చేసినాను. క్యాష్ లో పేమెంట్ చేసిన తర్వాత నేను రూమ్కి వెళ్ళిన తర్వాత చూసుకుంటే ఆ బిల్లో ఓన్లీ సమోసా బిల్ మెన్షన్ అయింది, స్వీట్ బాక్స్ బిల్ మెన్షన్ అయ్యింది. పర్లేదులే అని చెప్పి స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి చూసరికి కంప్లీట్ ఫంగస్ వచ్చింది. బిల్ ఇచ్చిన తర్వాత ఇది ఫంగస్ వచ్చిందని చెప్తే వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్ గా ఆన్సర్ చెప్పినారు. వేరే బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తామని చెప్పినారు. చూపించిన తర్వాత వేరే 2 బాక్స్లు ఓపెన్ చేస్తే కూడా అవి కూడా అదే పరిస్థితులు ఉన్నాయి, అంతకంటే అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ బాక్స్లు నేను అడిగితే వాళ్ళ దగ్గర ప్రాపర్ రెస్పాన్స్ రావట్లేదు. ఆ బాక్స్లో వాళ్ళు ఏమంటున్నారంటే అయితే వేరే బాక్స్ మీకు రిప్లేస్ చేసి ఇస్తాము, లేదంటే డబ్బులు ఇస్తాం, మ్యాటర్ ఇక్కడితో క్లోజ్ చేయండి, ఇష్యూ పెంచకండి అని చెప్పని అంటున్నారు. ఆ వీడియో కూడా తీసినప్పుడు వాళ్ళు మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ప్రయత్నం చేశారు, వీడియో ఆపడానికి. దాంతో మేము కంప్లైంట్ చేసినాము. ఇది డబ్బుల విషయం అని ఒకటే కాదు, పిల్లల ఆరోగ్యంతో చిలగడం ఆడుతున్నారు వీళ్ళు. పెద్దవాళ్ళు ఎవరైనా పిల్లలకి ఇష్టమని చెప్పి స్వీట్స్ తీసుకుపోయి ఇంట్లో ఇచ్చేస్తారు. మామూలుగా పెద్దవాళ్ళు అన్బాక్స్ చేయకుండా పిల్లలు అన్బాక్స్ చేసుకుని తినేస్తూ ఉంటారు. అది పిల్లలకి తెలియకుండా తినేస్తే వాళ్ళ ప్రాణాలకి ప్రమాదకరంగా ఉంటుంది.